నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. సో నిన్నటి వరకు మనము దేవుని పండగలు చూసాం కదా. సో ఐ వాంట్ టు క్లారిఫై, ఆ పండగలు మనం ముట్టి ప్రిన్సిపల్ మాత్రమే తీసుకోవాలి. పశ్చాత్తాప దినం అంటే మనం అది ఫాస్టింగ్, ప్రేయర్, ఇంకా దేవుని రక్తము అది మనం ధ్యానించాలి. నిన్న జరిగిన పండగ సుకోత్ మనం సెలబ్రేట్ ఎట్లా చేసుకోవాలో ఆ ప్రిన్సిపల్ మాత్రమే తీసుకోవాలి. సో అది క్లారిఫై చేయాలని నేను అనుకున్నాను. సో ఈరోజు వాక్యము మనము కీర్తనల గ్రంథము 95 అధ్యాయము మొదటి 3 తర్వాత 6, 7 చదువుకుందాం. కీర్తనల గ్రంథము 95 అధ్యాయము 1-3 రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. 6-7 ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇంగ్లీష్లో ఇట్ సేస్ మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్. దీన్ని హిబ్రీలో తోడా అంటారు, అంటే థ్యాంక్స్ గివింగ్ క్వైర్. అండ్ దెన్ వర్స్ 2 ఏమంటుందంటే కమ్ లెటర్స్ కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అంటే తెహిలా అని హిబ్రూలో అంటారు, అంటే ఇట్స్ అ సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఇంకా యదా అంటారు, YADAH, అంటే గివింగ్ థ్యాంక్స్, చేతులు లేపుతూ దేవునికి కృతజ్ఞత చెప్పటం. అండ్ దెన్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటూ హిమ్ విత్ సామ్స్. వర్స్ 3 అంటారు, అంటే లెట్ అస్ వర్షిప్. ఈ వర్షిప్ చాలా ప్రాముఖ్యం. హిబ్రీలో షౌకా అంటారు, అయితే షకా అంటారు. అండ్ బౌడౌన్ అంటే బరాక్ అంటారు, అంటే బౌయింగ్ డౌన్ అండ్ నీలింగ్ డౌన్ అన్నమాట. అయితే ఈరోజు నేను ఈ ఆరాధన గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ వాట్ ఈస్ వర్షిప్. బైబిల్ ఎప్పుడు క్లియర్గా డిఫైన్ చేయలేదు ఆరాధన అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి. కానీ మనం అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి విశ్వాసి, ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ఎ చర్చ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఇస్ టు వర్షిప్ అన్నమాట. సో ద రీజన్ వీఆర్ క్రియేటెడ్ ఇస్ టు వర్షిప్. అందుకే ఇస్యా గ్రంథం కూడా రాస్తుంటుంది, దిస్ పీపుల్ ఐ హ్యావ్ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసమే నేను సృష్టించుకున్నానని దేవుడు అంటాడు. ప్రకటనల గ్రంథము 4th chapter 11th verse says, "You are worthy, O Lord, to receive glory and honor and power, for you have created all things, and for your pleasure they are created." ఆయన కోసమే మనము సృష్టించబడ్డాము. సో యు ఆర్ క్రియేటెడ్ టు వర్షిప్. మనము ఏ మినిస్ట్రీ చేసినా సరే, ఏదైనా సండే స్కూల్ మినిస్ట్రీ అయినా సరే, ఇవాంజలిజం చేసినా సరే, మిషనరీ వర్క్ అయినా, బైబిల్ స్టడీ, ప్రార్థన మినిస్ట్రీ, ఇంటర్సెషన్ అయినా, మనం ఏ మినిస్ట్రీ చేసినా సరే, ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్స్ పీపుల్ ఆర్ కాల్డ్ టు బి వర్షిపర్స్. మనం ఆరాధికులుగా ఉండాలి, అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత మినిస్ట్రీ. పీటర్, అకార్డింగ్ టు పీటర్, he says we are like the living stones built into the spiritual house. Andarki we all have a purpose to be a holy, a royal priesthood, and to offer spiritual sacrifice that God will accept us. ఈ కొత్త నిబంధన అంతా ఎంఫసిస్ సేమ్ థింగ్. పౌలు ఏమంటా అంటే కొరింథీ సంఘానికి,
your body is a temple of the Holy Ghost. A temple is primarily set aside to worship God. Manamandaram, we are all the temples of God. We are all the church. And primary mana function is to worship God. ఏ మినిస్ట్రీ ఈ వర్షిప్ని సబ్స్టిట్యూట్ చేయలేదు. మనము ఈ వర్షిప్ నెగ్లెక్ట్ చేసినట్లయితే దిస్ ఈజ్ అ ఫోర్మోస్ట్ కాలింగ్. ఒకవేళ వర్షిప్ నెగ్లెక్ట్ చేసినట్లయితే మన దేవుణ్ణి డిజానర్ చేస్తున్నట్టు అర్థం. మనం చూస్తాం కదా చాలాసార్లు వర్షిప్ నైట్ అని, ఫుల్ డే వర్షిప్, ఆల్ నైట్ వర్షిప్ అని. వర్షిప్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. ఒక ఈవెంట్ కాదు. ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్ ఆర్ ఎ మ్యూజిక్ ఆర్ ఎ పర్ఫార్మెన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు వన్ డే ఎ వీక్. వర్షిప్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. వర్షిప్ ఒక ఆంగ్లో సాక్సన్ వర్డ్తోని ముడిపడింది. వియర్తిసిప్ అని, WEORTHSCIPE. దాని అర్థం ఏంటంటే అట్రిబ్యూటింగ్ వర్త్ టు సంథింగ్. వర్షిప్ అంటే వర్త్ షిప్ అంటే గివింగ్ సమ్మన్ ది ఆనర్ వర్త్ దట్ ఈస్ టు హిస్ నేమ్. Worship begins with acknowledgement of God as Jesus is the Lord of all. Everything begins with worship. A root of Christian worship is found in the Old Testament also. The రెండు హిబ్రూ మాటలు వర్షిప్ గురించి రాయబడింది. ఫస్ట్ వన్ షౌకా, ఇందాక చూసాం కదా. షౌకా అంటే బవింగ్ డౌన్ అన్నమాట, సాష్టాంగ నమస్కారం చేయటం. దట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రొఫౌండ్ రెస్పెక్ట్ అండ్ హ్యూమిలిటీ. ఇంకొక వర్డ్ గ్రీక్లో ప్రాస్కునియో అంటారు, అంటే టు మేక్ రెవరెన్స్ అన్నమాట. సో ఒకవేళ ఇఫ్ వీ డోంట్ బెండ్ ఇన్ వర్షిప్, వన్ డే గాడ్ విల్ ఫోర్స్ అస్, వీఆర్ ఫోర్స్ టు వర్షిప్. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే ఎవ్రీ నీ విల్ బౌ, ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్. One day we will be forced to worship. We should not wait for that day. We have to choose to worship Him right now. God has a right for my worship and it only belongs to God. అందుకే మనము మన వర్షిప్ ఫ్రీగా we have to offer. Don't offer it out of compulsion, out of force. Freely you offer worship. అందుకే ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, మనం వాక్యం ఒకవేళ క్వైట్ టైం చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్. థ్యాంక్ హిమ్, ప్రైజ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. రెండో వర్డ్ హీబ్రూది అబోధ అంటారు. అబోధ అంటే సర్వీస్ అన్నమాట. సో ఈ షౌకా దట్ ఈస్ బవింగ్ డౌన్ అండ్ అబోధ దట్ ఈస్ సర్వింగ్, ఈ రెండు ఆర్ ఎసెన్షియల్ అండ్ కాంప్లిమెంటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్షిప్. ద ప్రోగ్రెషన్ వర్షిప్ టు సర్వీస్. అందుకే మత్తయి సువార్త 4:10 చూసినట్లయితే సాతాను యేసుప్రభుని శోధించేటప్పుడు ఏమంటాడంటే ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ అంటాడు. కానీ ప్రభువు ఏమంటాడు, డ్యూట్రానమీ 6:13 కోట్ చేస్తాడు. ఇట్ సే గెట్ ది బిహైండ్ మీ సేటన్ ఫర్ ఇట్ ఈస్ రిటన్ యూ షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హిమ్ ఓన్లీ యూ షల్ సర్వ్. ఆర్డర్ చూడండి, ఫస్ట్ వర్షిప్ తర్వాత సర్వీస్, ఫస్ట్ వర్షిప్ తర్వాత సర్వీస్. వర్షిప్ ఈజ్ నాట్ ఎ ఫిల్లర్. మనం చాలా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ దట్ వీఆర్ గివింగ్ వర్షిప్ విత్ ఆల్ అవర్ హార్ట్. Worship should always be followed by service. Worship involves not only bowing down, honoring God, adoring, but also serving. Ante shauka, aboda. Worship a direct, intimate, personal communication with God. Worship is always putting God in the first place ammata. And worship is our response to all that we are. మన మైండ్తోని, మన ఎమోషన్స్, మన విల్, మన బాడీ, all this we have to worship. Worship is more than singing a few songs on Sunday morning. Worship is a choice. మనం మనస్ఫూర్తిగా మనము ఆరాధించాలి.
వర్షిప్ అంటే is completely allowing God to take control. We have to give ourselves to God completely. Psalms 40th chapter 30th థర్డ్ వర్స్ మెసేజ్ వర్జన్ ఒకవేళ మీరు చూసినట్లయితే వర్షిప్ గురించి ఏమంటుందంటే ఇట్ ఈస్ అబాండనింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. వర్షిప్లో వి ఫోకస్ ఆన్ గాడ్, మన గురించి కాదు, మ్యూజిక్ ఆ ఎక్స్పీరియన్స్ కాదు. when we come to the place of worship, we focus on God and it will give God an opportunity to speak to us and work miracles. చాలాసార్లు చూస్తాం స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఆ టైంలో దేవుడు మాతో మాట్లాడతాడు. ఒక విజన్స్ వస్తాయి, ఒక డ్రీమ్స్ వస్తాయి, ఒక 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 మిరకల్స్ విల్ హ్యాపన్ డ్యూరింగ్ వర్షిప్. ఇంకోటి, it is possible to engage in worship but don't please God. Kainulaga, you can worship God but it will not please God. Worship is a lifestyle. అందుకే when we come into the presence of God, మనం ప్రార్థన స్టార్ట్ చేయకముందు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే we have to confess our sins, our iniquities, మన అతిక్రమము, మన పాపాలు. First thing we have to confess, because if these sins and iniquities, the transgressions, they come before us, before God, it separates us from God. So we have to confess our sins every time, every day morning. First you confess your sins and then get into worship. Worship involves attitude, ante reverence, respect, adoration, wonder, but also action. అంటే bowing down, clapping, praising, giving and serving. Worship advances our walk with God. Worship is based on God's nature and the revelation of God. Worship, it will edify the body of Christ. Worship always depends on the presence of the Holy Spirit. Worship is the only thing we can give to God that God first has not given to us. Mala cheptanu, worship is the only thing you can give to God that God first has not given to you. Worship makes us obedient to God. Worship is in the heart. So it's impossible to worship in public if you don't worship in private. మనం ప్రైవేట్లో మనం ఎట్లా ఆరాధిస్తామో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు వర్షిప్ ఇన్ ద పబ్లిక్, ఇన్ ద చర్చ్, ఇఫ్ యూ డోంట్ వర్షిప్ ఇన్ ద ప్రైవేట్. వర్షిప్ బ్రింగ్స్ అస్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ సో వీ కెన్ ఎంటర్ ద రెస్ట్. Sabbath is a day of rest and enjoy His presence. That is how we have to worship God on the Sabbath. ఇది లీగలిస్టిక్ కాదు, ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అన్నమాట. వర్షిప్ ఈజ్ అ పవర్ఫుల్ అఫెన్సివ్ వెపన్. వర్షిప్, ఈ ఆరాధన అనేది ఇట్ ఇన్వాల్వ్స్ అవర్ సాక్రిఫైస్. ఈవెన్ when a worship is natural outflow of love for God, it should cost us something. అందుకే దావీదు ఏమన్నాడంటే 2 సమూయేలు 14:24-24లో I will not offer to the Lord that which costs me nothing. అది అరోనా, అది ఆ ల్యాండ్ కొన్నాను అనుకున్నాడు, అక్కడ టెంపుల్స్ స్థాపించాలనుకున్నాడు, ఫ్రీగా ఇస్తా అన్నాడు అరోనా, కానీ నాకు వద్దు. I will not offer to the Lord which costs me nothing. అందుకే రోమాపత్రిక 12:1 పౌలు ఏమంటాడంటే ఐఎమ్ అపీలింగ్ టు ఆఫర్ యువర్ బాడీస్ as a living sacrifice, holy and acceptable, which is a reasonable act of worship. We have to worship with our body. How are you? How is your body? Is your body holy? Your body is for Jesus, not for any other act. ఇంకోటి, గివింగ్ ఈజ్ అ యాక్ట్ ఆఫ్ వర్షిప్. అంటే మన పొజెషన్స్తోని మనకున్న ఏదైతే డబ్బులు ఏదైతే ఉందో వీ హ్యావ్ టు గివ్. ఇట్స్ ఎ సాక్రిఫైస్. దెన్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అ టైమ్ అండ్ ఎనర్జీ.
ఫర్ గాడ్ ఫ్రమ్ అవర్ బిజీ లైఫ్. వర్షిప్ అనేది 188 టైమ్స్ రాయబడింది బైబిల్లో. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ వర్షిప్ ఆదికాండము 22వ అధ్యాయంలో 5వ వచనం రాసింది. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అండ్ గాడ్ టోల్డ్ అబ్రహాం టు లే ఐజక్ ఆన్ ది ఆల్టర్ అండ్ వాంటెడ్ టు సాక్రిఫైస్. మొన్న చూసుకున్నాం కదా, యాక్టివ్ ఫెయిత్ అని. హీ టెల్స్ హిమ్ టు సాక్రిఫైస్ హిస్ సన్. అయితే ఇక్కడ 22nd చాప్టర్ 5th verseలో అబ్రహము మొరయా హీ గోస్ టు ద మౌంట్ మొరయా విత్ హిస్ సర్వెంట్స్. అక్కడ వాళ్ళ సర్వెంట్స్కి ఏమన్నాడంటే, మీరు ఇక్కడే ఉండండి, వీ విల్ గో అండ్ వర్షిప్ అండ్ కమ్ అగైన్ అని. దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వీ సీ వర్షిప్. అండ్ ద లాస్ట్ వర్డ్ place of worship is found in Revelation 19:4. So worship is more than a song, it is more than a style of service. Worship is a obedience to God, and worship is a sacrifice. That means Isaac chanipoina aina, that is an act of worship for Abraham towards God. And Abraham ఏమనుకున్నాడంటే మళ్ళా తిరిగి లేస్తాడని, అండ్ మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. ఎనీథింగ్ వి లూజ్ ఫర్ గాడ్ ఇన్ వర్షిప్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్. మనం దేవుని కోసం మనం ఎప్పుడైనా మనం లూజ్ చేస్తామో, మన టైం కానీ మన ఎనర్జీ కానీ వాట్ ఎవర్, మన పొజిషన్స్ కానీ, ఎనీ టైమ్ వి లూజ్ ఫర్ గాడ్ ఇన్ వర్షిప్, ఇట్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్. Worship is the best disinfectant to deal with broken heart and difficult situations. మనమైతే డిఫికల్ట్ సర్కమ్స్టాన్స్లో ఉన్నట్లయితే ద బెస్ట్ డిసిన్ఫెక్టెంట్ ఈజ్ వర్షిప్. యోబు గురించి మనం ఒకసారి చూసుకున్నాము. తను చాలా ఫేమస్ అండ్ రిచ్, కానీ ఆయన ఫస్ట్ చాప్టర్లో హీ హర్డ్ ద చిల్డ్రన్ ఆర్ డెడ్. ఆయనకున్న యానిమల్స్ అన్నీ లాక్కొని తీసుకెళ్ళిపోయారు. అండ్ థింగ్స్ గాట్ వర్స్. సో హీ స్టార్టెడ్ లూజింగ్ హిస్ హెల్త్. కానీ యోబు ఎట్లా డీల్ చేశాడు ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్లో? యోబు ఫస్ట్ చాప్టర్ 20th verse రాసింది, జోబ్ అరోజ్, tore his rent his mantle, shaved his head, fell down upon the ground and worshipped. ఆయన అన్నీ కోల్పోయారు, బట్ దెన్ హీ క్రైడ్ అవుట్ టు గాడ్ అండ్ worshipped. దట్ ఈస్ వాట్ హీ డిడ్. ద బెస్ట్ వే టు డీల్ విత్ ద లాస్ ఇస్ బై వర్షిపింగ్. మేబీ ఈ సంవత్సరం ఈ 10 monthsలో థింగ్స్ ఆర్ గాన్ రియలీ బ్యాడ్. Maybe you lost someone very dear in your family. Maybe you lost money in your business. Maybe you lost your marriage. Maybe this year you lost your health, or a miscarriage, or a heartbreak. And right now you are dealing with that. Sometimes people grieve by loss by taking alcohol or drugs or smoking, wherever habits. And those habits are not helpful in the healing process. Worship is the best solution to deal with a broken heart. It's okay to ask questions. Why Lord? Why did you do? యోబు కూడా క్వశ్చన్స్ అడిగాడు, కానీ ఆయన పడిపోయి ఈ స్టార్టెడ్ వర్షిపింగ్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం యోబు గ్రంథాన్ని చివరిగా చూసినట్లయితే, ఎప్పుడైతే దేవుడు విజిట్ చేశారు యోబుని, ఆయన ఇంకా ప్రశ్నించడం మానేశాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు క్వశ్చన్స్ అడిగాడు. అండ్ ఇఫ్ యూ థింక్ యూ గాట్ క్వశ్చన్స్, వెయిట్ అంటిల్ గాడ్ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ దిస్ బైబిల్ ఏమంటుందంటే, ఆయన ఎప్పుడైతే దేవుని ఎన్కౌంటర్ చేశాడో, గాడ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ దట్ వాస్ లాస్ట్. So God is worthy of your worship in your prosperity and in your poverty.
God is worthy of your worship in every situation. వర్షిప్ అనేది ఒక చాయిస్. మనం వర్షిప్ చేస్తామో లేదో అది మన మీద ఆధారపడింది. కానీ ఎప్పుడైతే మీరు వర్షిప్ చేస్తారో దెన్ యూ విల్ గెట్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ వితౌట్ ఫియర్ ఆర్ ఈవిల్. Psalms 23. When you worship the Lord, you will go through the valleys, but you will not have any fear of evil. When you worship, you will get through the fire without getting burnt. When you worship, you will go through the flood without getting drowned. You will go through hell without getting hell inside of you. That is the power of worship. Job, he fell down and worshipped. మనకున్న సమస్యలు ఏం చేయాలో తెలియనప్పుడు, we don't know what to do, when you don't know why this is happening, మీరు ప్రార్థన చేశారేమో, you casted devils in your life, you broke every generation curses, ఆయిల్తో ఇల్లు చుట్టూ అనాయింట్ చేశారేమో, you went to prayer meetings, you asked many pastors to pray for you, you done everything possible, కానీ ఏది పని చేయట్లేదు. దెన్ యూ స్టార్ట్ వర్షిపింగ్. జోబ్ లాస్ట్ హిస్ చిల్డ్రన్, హిస్ పొజెషన్స్, హిస్ హెల్త్, అండ్ హిస్ లైఫ్ గాట్ వర్స్. కానీ ఎప్పుడైతే వెన్ హీ వర్షిప్డ్ గాడ్ అండ్ హీ ఈస్ డీలింగ్ విత్ హిస్ సిచ్యువేషన్స్ విచ్ ఇస్ అన్ఎక్స్ప్లెయినబుల్, యూ విల్ నెవర్ బీ లాస్ట్, బికాస్ గాడ్ హీ విల్ restore all that was lost to Job. Your friends think you are lost. You will never be lost. You will be in the center of God's attention when you worship God. God may not give you an explanation, but He will give you experience. You will experience God's love in that situation. Because when we see Jesus face to face, our first question will not be why I was born this way, but we will lay ourselves down before God in the presence of Jesus, and we ask for His presence more than asking temporary explanations. మొన్న కూడా నేను ఈ గ్రేట్ ఫెయిత్ గురించి మాట్లాడాను. ఈ డెస్పరేట్ ఉమెన్, కనానైట్ ఉమెన్, మత్తయి సువార్త 15 అధ్యాయంలో మనం చూసాము. ఈ మత్తయి సువార్తలో ఈ కనానీ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ కూతురు దెయ్యం పట్టింది, వచ్చి ప్రార్థన చేయి, విడుదల ఇవ్వని ప్రార్థన చేసింది. కానీ యేసుప్రభు చాలా కఠినంగా ప్రవర్తించాడు. అయితే వర్స్ 25లో ఏముంటుందంటే, షీ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్ గాడ్ హెల్ప్ మీ అని. అంటే ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ చిల్డ్రన్, వెన్ ఏ చైల్డ్ ఇస్ సఫరింగ్ విత్ సంథింగ్ యూ కాంట్ ఫిక్స్ ఇట్. ఈ స్త్రీకేమో వాళ్ళ కూతురు దయ్యం పట్టింది, చాలా భయంకరమైన సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ us హ్యావ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ పేరెంట్స్. మేబీ మన పిల్లలు చదువు ఉండొచ్చేమో, మేబీ దే ఆర్ అన్రూలీ ఆర్ డిసొబీడియంట్ ఏమో, మేబీ వాళ్ళు ఇంకా ప్రభులో రాలేదేమో, మేబీ చర్చికి రావట్లేదేమో, మేబీ వాళ్ళ అనారోగ్యమేమో, మేబీ యు ఆర్ వరీడ్ అబౌట్ ద మ్యారేజ్ ఏమో, మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయో. ఏ సిచ్యువేషన్ అయినా సరే, యువర్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ అండ్ యు ఆర్ ప్రేయింగ్. ఈ కనానీ స్త్రీ లాగా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. షీ కేమ్, నెల్ డౌన్ బిఫోర్ జీసస్ అండ్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్ లార్డ్ హెల్ప్ మీ. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ బిట్టర్ అండ్ లీవింగ్ ఇన్ యాంగర్, instead of getting upset, taking it personal, she went down her knees and worshipped Jesus. Jesus answered her prayer because of her worship. Maybe you have done everything for your family. Maybe you have asked for help from everywhere and you feel like you got rejected. There is no hope. Can I want to give a word of encouragement?
There's one more thing you have to do. Worship Him. But you may be saying, I don't feel like worshipping. This is not about feeling. This is about your faith. Begin to worship Him. Tell Him that, Lord, I need you. And you will be surprised how God will answer your prayer. Genuine worship submits to God's truth, submits to God's Spirit. God then begins to work on your heart and on your life. ఇది మీరు రాసుకోండి. యాక్చువల్లీ యూ కెన్ ఓన్లీ వర్షిప్ గాడ్ టు ద డిగ్రీ దట్ యు నో హిమ్. మనం ప్రభువుని ఎంత తెలుసుకుంటామో అంతవరకే వీ కెన్ వర్షిప్. A person you know the most is the one you normally have no problem associating, because of your level of knowledge of that person is greater than an unknown person. So you can only worship God to the degree that you know God. David, all of his songs came out of his experience with God. ఆయన రాసే ప్రతి పాట it came out of his experience. And God gave David ability to kill lion and bear. So David started writing song. See, God takes us through experiences so we could have more material to give Him our worship. షద్రక్ మిషక్ అబెద్నెగో వాడు అలాగే వాళ్ళు అగ్నిలోంచి వెళ్ళారు. And they had a song to write. They had a song to give worship. Daniel was a lion survivor. He had a testimony, and that became his worship. Your worship has to come from your experience. The bigger your situation that God brings you through, the more value you put on God. Because the greatest situation you came out of it, you started worshipping out of that experience. You cannot call God deliverer if you never experience deliverance. You cannot worship God beyond the knowledge of God, beyond your knowledge of God. You cannot worship God when you don't have the knowledge of God. అందుకే Psalms 96:1 says, Sing unto the Lord a new song. మనం ఇది ఒక ఇంగ్లీష్ పాట ఉంది, Sing unto the Lord a new song అని. ఇది దేవుని ఆజ్ఞ. సింగ్ అంటు ద లార్డ్ ఎ న్యూ సాంగ్, కొత్త పాట పాడండి. కానీ మనం ఏం చేసాము, ఈ వర్స్ని మనం పాటగా మార్చుకున్నాం. ఇఫ్ గాడ్ హెస్ డన్ ఎ మిరకల్, మన జీవితంలో అద్భుతాలు చేసినట్లయితే మనం ఒక పాట దేవుడు ఇచ్చాడు. వీ హ్యావ్ టు సింగ్ అ సాంగ్ అండ్ వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. అందుకే యోహాను సువార్తలో 4th chapter 23rd verse ఏమంటారంటే, యేసు ప్రభు, hour is coming and is now when the true worshippers will worship the Father in spirit and truth అంటారు. Worship in spirit and truth, for God is seeking such to worship Him. దేవుడు అటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు. But we have to worship according to God's terms. God is a spirit and those who worship Him must worship in spirit and in truth అని. It's the Holy Spirit who gives us a direct union with God. We must also worship in truth. Truth అంటే ఏంటి? నిజాయితీ, సిన్సియారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ వర్షిప్లో. మనం మన వర్షిప్ చేస్తున్నప్పుడు ఆర్ వి సిన్సియర్ టు గాడ్, మనం పరీక్షించుకోవాలి. లేవికాండంలో వర్షిప్ కూడా ఒక అద్భుతమైన అన్ని ఆఫరింగ్స్ అని ఉంటాయి లేవికాండంలో. కానీ ఈ ఆఫరింగ్స్లో మనము వర్షిప్ చూస్తాం. లేవికాండంలో గాడ్ ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు, ఎట్లా సాక్రిఫైస్ చేయాలి, ఏం సాక్రిఫైస్ ఇవ్వాలని. లేవికాండం 2వ అధ్యాయము 1-2 verses చూస్తే, వెన్ ఎనీవన్ ఆఫర్స్ ఎ గ్రెయిన్ ఆఫరింగ్ టు గాడ్, హిజ్ ఆఫరింగ్ షల్ బి ఫైన్ ఫ్లోర్. అంటే ఇప్పుడు పప్పులు ఉన్నాయనుకో, అది మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఫైన్ ఫ్లోర్ ఉండాలి. And he shall pour oil on it and put frankincense on it and bring it to Aaron.
and the priest and one of whom will take of it a handful of flour and oil and all the frankincense, and the priest shall burn as a memorial on the altar an offering made by fire, a sweet aroma to the Lord. సాక్రిఫైసెస్ చూడండి, ఫస్ట్ ఒక ఫైన్ ఫ్లోర్, దాని అర్థం ఏంటంటే ఫుల్లీ సబ్మిటెడ్ టు గాడ్. దానికి ఏం లంప్స్ ఏమి ఉండదు. ఫైన్ ఫ్లోర్లో పిండిలో ఉంటాయి కదా కొన్ని లంప్స్ ఉంటాయి కదా, వితౌట్ ఎనీ లంప్స్ గాడ్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ఫైన్ ఫ్లోర్. ఈ లంప్స్ అనేది అర్థం ఏంటంటే డిసొబీడియన్స్కి అర్థం. దెన్ ఆయిల్ అన్నమాట, కొంచెం పిండి ఇంకా ఆయిల్. ఆయిల్ ఇస్ అ టైప్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఓన్లీ అ పోర్షన్ ఆఫ్ దిస్ ఇస్ బర్న్. కానీ మిగతా అది పిండి అది ఆయిల్ అది ప్రీస్ట్కే చెల్లుతుంది. కానీ యేసుప్రభు అంటారు ఆల్ ద ఫ్రాంకిన్సెన్స్ హ్యాస్ టు బీ బర్న్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫ్రాంకిన్సెన్స్ ఈజ్ అ టైప్ ఆఫ్ వర్షిప్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆఫరింగ్ దట్ నెవర్ గోస్ టు ఎనీవన్ బట్ గాడ్. ఈ ప్రధాన యాజకులు ఎవరికి తీసుకోరు, ఓన్లీ దేవునికే సమర్పిస్తారు ఫుల్ హ్యాండ్ ఫ్రాంకిన్సెన్స్. Frankincense is an aromatic gum from a tree. God demands that to be offered on every sacrifice. చూడండి, ఫ్రాంకిన్సెన్స్ మనం ఎప్పుడైతే కాలుస్తామో ఒక మధురమైన సువాసన, బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వాట్ అవర్ వర్షిప్ ఈస్ టు గాడ్. when we worship God, it's a beautiful aroma that raises up in his nostrils. ఇంకొకటి ఉంది ఇదే చాప్టర్లో 11th వర్స్లో ఏమంటారంటే, నో గ్రెయిన్ విచ్ యూ బ్రింగ్ టు ద లార్డ్ షల్ బి మేడ్ విత్ లెవెన్. అంటే లెవెన్ అంటే ఇట్లా పిండిలో ఈస్ట్ వేస్తాం కదా, సో ఇట్ విల్ గ్రో. అయితే అటువంటిది ఏ పిండి తీసుకురాకండి, ఏ గ్రెయిన్ ఆఫరింగ్ తీసుకురాకండి. For you shall burn, and no leaven or any honey in any offering to the Lord must be made. No, for you shall burn no leaven or any honey in any offering to the Lord made by fire. And what God's saying is, don't offer any grain offering with leaven or with honey. Leaven, డిజానెస్టీ, ఇన్సిన్సియారిటీకి సాదృశ్యం. హనీ మనకు అందరికి తెలుసు, తేనె చాలా స్వీట్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా హనీని బర్న్ చేస్తున్నప్పుడు? హనీని బర్న్ చేస్తే బ్లాక్ స్టిక్కీ మెస్ అయిపోతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, డోంట్ ఆఫర్ మీ ఎనీ వర్షిప్ దట్ విల్ నాట్ స్టాండ్ ద ఫైర్. అది స్టిక్ అయిపోతుంది, చాలా చండాలంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆఫర్ మీ ఫ్రాంకిన్సెన్స్, బికాస్ ద మోర్ ఇట్ ఈస్ బర్నింగ్ ద మోర్ స్వీటర్ ఇట్ విల్ బికమ్. డోంట్ ఆఫర్ మీ దట్ వర్షిప్ that when tested and tried becomes black and sticky and messy. Our worship must be sincere and truthful. మనం అడగాలి, ఆర్ వి ఆఫరింగ్ అ హనీ వర్షిప్ ఆర్ అ ఫ్రాంకిన్సెన్స్ వర్షిప్? ఆర్ యూ ఆఫరింగ్ ఎ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ ఆర్ ఇన్ సమ్ అదర్ ఫార్మ్? వర్స్ 13 కూడా ఏమంటుందంటే, లేవికాండం 2nd chapter 13th verse, every offering of your grain you shall season with salt. I shall not allow salt of the covenant of your God to be lacking from your grain offering. With all your grain offering you shall offer salt. And దేవుడు he enters into a permanent relationship with man only on the basis of a covenant, a mutual commitment between God and man. And God commits himself to the believer. In turn, the believer must commit himself with God. సాల్ట్ దీనికి కవనెంట్కి సాదృశ్యంగా ఉంది. ఇందాక మనం చదివాము Psalm 91-95. ఇట్ సేస్ వర్స్ 2 నుంచి, కమ్ let us come before the presence with thanksgiving, make a joyful noise to him with psalms,
For the Lord is great, a great King of all gods. Come, let us worship and bow down. Let us kneel before the God our Maker. ఇక్కడ వచనాలు చూసినట్లయితే మనము ప్రోగ్రెషన్ చూడండి. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్, సెకండ్ వర్స్లో, మరి లౌడ్ జాయ్ఫుల్ నాయిస్, ప్రేజింగ్, ఎగ్జాల్టింగ్, దాని తర్వాత వర్షిప్. దిస్ ఈస్ ద ప్రోగ్రెషన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ అవర్ క్వైట్ టైమ్ ఆల్సో. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్, then praise, then worship. When we come into His presence, it's no longer the utterance of thanksgiving and praise, but an attitude of worship and reverence. Then our response to Him changes when we are open to hear His voice. So this is the order of worship. First thanksgiving, praise, and then worship. Worship is a spiritual union. మొదటి కొరింథీలో 6th chapter 16th verse ఏమంటుందంటే, Do you not know that he who is joined to a harlot is one body with her? For the two shall become one flesh. Verse 17 ఏమంటారంటే, He who is joined with the Lord is one spirit with him. 2 ఎగ్జాంపుల్స్ పౌలు ఇచ్చాడు. ఫస్ట్ ఏమో వైశ్య గురించి ఇచ్చాడు. ఇమ్మారల్ సెక్షువల్ యూనియన్ విత్ ద హార్లెట్ ఈజ్ ఎ ఫిజికల్ యూనియన్. నెక్స్ట్, ఎ పర్సన్ జాయిన్డ్ విత్ ద లార్డ్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ ఎ స్పిరిచువల్ యూనియన్. వర్షిప్ ఈజ్ ఎ స్పిరిచువల్ యూనియన్. మన స్పిరిట్ యునైట్స్ విత్ గాడ్ డైరెక్ట్లీ. సో ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అవర్ స్పిరిట్ ఈజ్ యునైటెడ్ విత్ గాడ్ స్పిరిట్. Just as physical union leads to reproduction, spiritual union with God leads to fruitfulness. See, under the progression climaxes with the union with God. Starts with thanksgiving, then praising God, then worshipping God. Worshipping God is a union with God, spiritual union with God. That's why be liberal in your thanksgiving and praising. But always remember the climax is worship. Worship is intimate union with God. Worship should not be out of duty. It should be a delight. మనస్ఫూర్తిగా రావాలి. అందుకే కీర్తనలో 100 says, I will enter His gates with thanksgiving. గేట్ దగ్గర థ్యాంక్స్-గివింగ్. Then enter His courts with praise. టాబర్నాకిల్లో మందసము 3 types, there are 3 places: outer court, inner court, holy of holies. And outer court is thanksgiving, inner court is praise, and the holy of holies is worship. ఒక మనిషి is a tripart being, body, soul, spirit. మన soul is very active in thanksgiving and praise. కానీ when it comes to worship, it is the spirit that is direct communion with the God's Spirit. The soul is not capable of a union with God. It's the Spirit that makes union. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసినట్లయితే వాళ్ళు కొత్తగా ఎంటర్ అవుతున్నప్పుడు చుట్టాలందరూ ఉంటారు. ఆ డోర్ ఎక్కడైతే ఎంటర్, దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్. ఆ లివింగ్ రూమ్లో అందరు చుట్టాలు ఉంటారు, క్లాప్ చేస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు, దట్ ఈస్ ప్రైజ్. కానీ వీళ్ళిద్దరూ దే ఎంటర్ ఇన్ టు ద బెడ్రూమ్ అండ్ దే ఆర్ ఇంటిమేట్ దేర్, దట్ ఈస్ వర్షిప్. మన భాషలో చెప్తుంది. ప్రకటన గ్రంథంలో 4th chapter, వర్షిప్ సెంటర్స్ అరౌండ్ గాడ్స్ థ్రోన్. 4th chapter, 1st, 2nd verses. Revelation 4th chapter 3 to 11 talks about worship gathers God's people around His throne. And Revelation 5 talks about worship points us to Christ and His payment. ఒకవేళ మన హార్ట్ ఇఫ్ ఇట్ ఇస్ సెట్ ఆన్ గాడ్, దెర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ టు వర్షిప్ హిమ్. చర్చ్ is essentially a worshipping community. We are called to worship. Neglecting worship is dishonoring God. The aim of worship is to glorify God. Worship is a sacrifice.
Worship is the disinfectant to deal with a broken heart and a difficult situation. Through every situation, whatever it may be, let's make worship a lifestyle. We can only worship to the degree, you can only worship God to the degree and the knowledge that you know God. Worship is a choice. Worship in spirit and in truth. Don't offer to God any worship that will not stand the fire, that will not stand the test. Thanksgiving first, తర్వాత praise, then worship. Worship is a spiritual union. So how are you showing your worship towards God? We have to answer ourselves, because worship is worship. He is worthy of our fellowship. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.